హాయ్ ఫ్రెండ్స్, మావి 5వ నెల కోళ్ళు వచ్చినాయి. మా బాబు పిలుస్తుంటే చిన్నగా ఉన్నప్పుడు కోళ్ళు ఇలా వెళ్తాయి, ఎవరు సౌండ్ చేసినా. కొద్ది రోజులు అయిన తర్వాత మళ్ళా అది అలవాటు అయిపోతుంది అన్నమాట. అప్పుడు పలకవంట రావు. ఇంకా ఏమైందంటే నైట్ కోళ్ళు వచ్చినాయి 11 గంటలకు. మేము ఎండాకాలం కదా, ఏం అవసరం లేదు అనుకున్నాము. ఏం అవసరం లేదులే, ఈ బొగ్గులు కానీ కట్టెలు కానీ అట్లాంటివి ఏం అవసరం లేదులే అనుకున్నాము. తీరా చూస్తే కోళ్ళు దిగిన తర్వాత వర్షం స్టార్ట్ అయింది, కరెంటు పోయిన తర్వాత అసలు మా పరిస్థితి చెప్పుకోనికి లేదు. ఛార్జింగ్ బల్బులు చాలా రోజులు లేట్ అయినందుకు ఛార్జింగ్ లేదు. ఇంకా అవి అయిపోయినాయి. మొబైల్స్ లైట్లతో వేసుకున్నాము, ఇంకా కట్టెలు అంటించినాము. ఆ వానలు వాటికైనా కట్టెల లోపలికి వేసేసినాము. ఎండాకాలం కదా అని చెప్పి మనము లైట్ల మీద కరెంటు మీద ఆధారపడ్డాం అనుకో, చాలా ఇబ్బంది అవుతుంది. మాకు డ్రమ్ములు కట్టెలు ఉన్నందుకు సరిపోయినాయి. ఖచ్చితంగా అయితే మాత్రం పౌల్ట్రీ ఫామ్ వాళ్ళు ఖచ్చితంగా కట్టెలు ఎప్పుడైనా సరే, కట్టెలు కానీ బొగ్గుల డబ్బాలు కానీ ఎమర్జెన్సీగా ఖచ్చితంగా పెట్టుకోవాలి. పెట్టుకుంటేనే మనకు సేఫ్గా ఉంటుంది. లేదంటే కానీ చాలా ఇబ్బంది పడతాం అన్నమాట. ఖచ్చితంగా ఎప్పుడైనా సరే మాత్రం ఇమ్మీడియట్లీ కరెంటు పోయిందంటే ఛార్జింగ్ బల్బులు ఉండాలి, కట్టెలు ఉండాలి, ఈ డ్రమ్ములు అంటించుకోవాలి. టెంపరేచర్ ఇప్పుడు మార్నింగ్ ఎంత ఉందంటే 87.7 ఉందన్నమాట. ఇట్లా టెంపరేచర్ మెయింటైన్ చేయాలి. అయితే 90 వరకు వచ్చింది, మళ్ళీ తగ్గింది కొంచెము, ఒక 5-4కు తగ్గింది. ఇట్లా ఖచ్చితంగా అయితే మరి మనం ఎమర్జెన్సీ తీసుకోవాల్సింది ఛార్జింగ్ లైట్లు ఉండాలి, బొగ్గులు ఉండాలి, లేదంటే కట్టెలు ఉండాలి. ఇట్లా డ్రమ్ ఫీడ్ అయితేనేమో డ్రమ్ బూడింగ్ అయితేనేమో డ్రమ్ము, లేదంటే బొగ్గులు ఉంటే డబ్బాలు. ఇట్లా ఏదైనా సరే మాత్రం ఖచ్చితంగా పెట్టుకోవాలి. లైట్లు మాత్రం చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. పెన్సిల్ బల్బులు సరిపోతాయి అనుకొని పెట్టినాము. Bye friends, subscribe.